సదానందమహం వందే మదనానంద సంయుతం శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదా క్షేత్ర సుస్థితం. మన నారాయణఖేడ్ పట్టణంలో తూర్పు భాగంలో శ్రీ భక్త మార్కండేయ చంద్రమౌళీశ్వర దేవాలయం విశేషంగా నిత్య ధూప దీప కైంకర్యాలతో వెలుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసినదే. అట్టి దేవాలయం నందు భక్త మార్కండేయునితో సహా చంద్రమౌళీశ్వర స్వామి వారు శివలింగంలో బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగంగా స్థాపించబడింది. విశేషంగా ఈ యొక్క శివలింగాన్ని మనం ఈ శివాలయాన్ని దర్శించినట్లయితే 1000 శివాలయాలు దర్శించినంత పుణ్యం ఒక బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివాలయానికి, అంటే మన భక్త మార్కండేయ చంద్రమౌళీశ్వర దేవాలయం దర్శిస్తే 1000 శివలింగాలు దర్శించినంత పుణ్యం మనకు కలుగుతుంది అని మనకు లింగ పురాణం తెలియజేస్తుంది. సహజంగా బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం పరబ్రహ్మ స్వరూపకంగా ఇటువంటి శివలింగాలు శివాలయాలు అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క శివలింగాన్ని మనం ఎప్పుడైతే సేవించుకుంటామో మనసులో మనం సంకల్పం చేసినటువంటి కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని, బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివాలయానికి మనం వెళ్ళినట్టయితే 108 రోజులు క్రమం తప్పకుండా దర్శించి వెళ్ళినట్టయితే మన మనసులో ఉన్నటువంటి సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది అని బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగ తత్వం మనకు తెలియజేస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానము, మనోజ్ఞానము అన్నీ కూడా బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగాన్ని మనం దర్శించడం ద్వారా కలుగుతుంది. అదేవిధంగా భక్త మార్కండేయుడు కొలువైనటువంటి దేవాలయం. భక్త మార్కండేయుడు సప్త చిరంజీవుల తర్వాత విశేషంగా చిరంజీవి స్థానం పొందినటువంటి భక్త మార్కండేయుడిని దర్శిస్తే అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయట అని మనకు దేవి భాగవతం తెలియజేస్తుంది. ఎవరైతే భక్త మార్కండేయుని దర్శిస్తారో వారు అమ్మవారి యొక్క అనుగ్రహానికి పొందుతారట. ఎందుకనగా దుర్గా సప్తశతి అనే గ్రంథం ఏవైతే మనం చండీ హోమం చేస్తామో దానికి మూలకారకుడు, దేవి భాగవతానికి మూలకారకుడైనటువంటి భక్త మార్కండేయుడు రచించినటువంటి గ్రంథాలు ఇవి. కాబట్టి ఎవరైతే భక్త మార్కండేయుడిని దర్శించి సేవిస్తారో వారందరూ దేవి యొక్క కృపకు పాత్రులవుతారు అని మనకు తెలియజేస్తున్నాయి పురాణాలు. కాబట్టి మన నారాయణఖేడ్లో భక్త మార్కండేయుడితో సహితంగా కొలువుదీరినటువంటి బ్రహ్మసూత్రం కలిగిన చంద్రమౌళీశ్వరుని దర్శించండి. మీ మనసులో ఉన్నటువంటి కోరిక సంకల్పం చెప్పుకొని స్వామి వారి దగ్గర విన్నవించుకోండి. తప్పకుండా మీకు విజయం కలుగుతుంది. అటువంటి దేవాలయం మన నారాయణఖేడ్లో ఉండడం మనందరం పూర్వజన్మ పుణ్యంగా భవించి ఆ చంద్రమౌళీశ్వరుని భక్త మార్కండేయుడిని దర్శించండి, తరించండి, అనుగ్రహాన్ని పొందండి. సర్వేజన సుఖినో.